ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని చిల్లకల్లు గ్రామానికి చెందిన షరీఫ్ అనే దివ్యాంగుడికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య 50,000 విలువైన బ్యాటరీ సైకిల్ను అందజేశారు. ఇటీవల గ్రామంలో పింఛన్ పంపిణీ సందర్భంగా షరీఫ్ బ్యాటరీ సైకిల్ కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చాడు. ప్రభుత్వం వద్ద బ్యాటరీ సైకిళ్ల నిల్వలు లేకపోవడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఎలంగో కంపెనీ ద్వారా ఎవరైతే దివ్యాంగులు నడవలేని వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా షరీఫ్‌ని ఎన్నోసార్లు పోయినప్పుడు కలుస్తా ఉంటాడు. ఏదో సహాయం చేయాలని చెప్పినప్పుడు ఉమామహేశ్వరి చెప్పినప్పుడు ప్రత్యేకంగా ఆ వెహికల్ ఏర్పాటు చేయడం. అదే రోజు చిల్లకల్లు గ్రామంలో సాల్మన్ కుటుంబం ఒక దివ్యాంగుడు ఉన్నాడు. ఆ కుటుంబంలో ఎవరు ఆడవాళ్ళు కూడా లేరు. ముగ్గురు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. వాడి సాధన చాలా కష్టం. ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇల్లు ప్లాస్టింగ్ జరగల. ఆ రోజు ప్రత్యేకంగా ఆ వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు చూసి కొంత ముందుకొచ్చారు. మధ్యలో జయప్రకాష్, గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వచ్చి ఆ సిమెంట్ ప్లాస్టింగ్ చేయటం. అదే మీసాల రాజా అని చెప్పని కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కూడా పూర్తిగా లేబరే ఖర్చు ఆయన భరించటం. ప్రత్యేకంగా ఈరోజు మరి ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు దాని వీడియోలు చూసినప్పుడు చాలా స్పందిస్తూ ఆ రోజు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారు సిమెంట్ ప్లాస్టింగ్ చేయడం కావచ్చు. ప్రత్యేకంగా ఈరోజు షరీఫ్‌కి ఉమామహేశ్వరరావు వేరే వెహికల్ వాళ్ళకి ఉన్న వెహికల్ వీళ్ళకి అలాట్ చేయడం కూడా సంతోషం. ప్రతి ఒక్కరు ఒకటే కోరిక ఏదంటే మేము వెళ్ళినప్పుడు శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మేము వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు తీస్తా ఉంటారు. కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు దాన్ని చూస్తూ స్పందించడం మాకు కూడా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేము చేయలేం. ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం చేయలేరు. ప్రజలు ముందుకొచ్చి వాలంటీర్‌గా ముందుకు రావడం అనేది సంతోషం. ప్రత్యేకంగా ఉమామహేశ్వరరావుకి ధన్యవాదాలు. అదేవిధంగా గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారికి సిమెంట్ ప్లాస్టింగ్ ఫ్రెండ్ సర్కిల్ ప్రకాష్ అండ్ ఫ్రెండ్స్‌కి, అదేవిధంగా మీసాల రాజా కూడా ప్రత్యేకంగా లేబర్‌గా ఈ ఖర్చులు మొత్తం భరించడం కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా మానవతా దృష్టితో స్పందించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను.